బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా మీరున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉన్నారు. ఒక రకంగా అసెంబ్లీలో మీరు, బయట వారు పార్టీని నడుపుతున్నట్లే లెక్క. మీ ఇద్దరి మధ్య నిజంగా అండర్‌స్టాండింగ్ ఉందా? లేదా? అనేది చాలా మందికి, అంటే మీ పార్టీ నాయకులు గాని, మీకు బయట వాళ్ళకి ఎలాంటి గాని అనుమానం అవసరం లేదు. మా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నాం. సమన్వయంతోనే ఉన్నాము, ఉంటాము. దాంట్లో ఎవరెవరైనా పెట్టుకుంటే అది దింపుడు గల్లం ఆశ. అంతే. ఆ రకమైన అవకాశం ఎవరికి ఇవ్వరు మీరు. ఇవ్వని కాక ఇవ్వను. అంటే హరీష్ గారు పాపం రేవంత్ రెడ్డి అయితే చాలా కోరుకుంటుండు, కానీ అది పాపం నెరవేరదు. అది హరీష్ గారు, ఇది కొంత మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కావచ్చు. చివరి ప్రశ్న. జనరల్గా మీరు కవిత గారికి మధ్య కూడా మంచి రిలేషన్ నేను చూశాను కూడా. అంబేద్కర్ స్టాచ్యూ అప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా దగ్గర మీరున్నారు అక్కడ కవిత గారితో పాటు. చాలా సందర్భాల్లో కలిసి పనిచేశారు. కానీ ఎందుకు కవిత గారు పదే పదే హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు సరే, అది వారిని అడగండి. అది వారు చెప్తే బెటర్ సమాధానం. ఎందుకంటే టార్గెట్ చేసింది వారు కనుక సమాధానం కూడా వారు చెప్తే బెటర్. అంటే ఈ మధ్య కేటీఆర్ గారిని కూడా చేస్తున్నారు. నిన్న మొన్న కేటీఆర్ గారిని కూడా అన్నారు. లీవ్ ఇట్ టు హర్ విజ్డమ్. కవిత పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందా? అంటే మీ పార్టీ పేరు తీసుకోవడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నారు కదా. అది చర్చా ప్రస్తుతం. దాని గురించి మీరు మాట్లాడడానికి అంత సుముఖంగా లేరు, అదే అర్థం అవుతుంది నాకు. సిద్ధంగా. ఎనీవే, ఫైనల్గా చెప్పండి, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి ఏది కారణం కాబోతుంది అనుకుంటున్నారు? అంటే మీరు చేసిన ఉద్యమమా, మీరు చేసిన పాలన, మీ ప్రతిపక్ష పాత్ర? డెఫినెట్గా బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ గారు ఎంత మెరుగ్గా ఉన్నారు అనేటువంటిది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. రెండు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు. ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు చేయకపోవడం ఒకవైపు అయితే, ఉన్న పథకాలను డిస్కంటిన్యూ చేసినారు. లైక్ ఫీజు రియంబర్స్మెంట్ డిస్కంటిన్యూ అయింది, కేసీఆర్ కిట్ డిస్కంటిన్యూ అయిపోయింది, రైతు బంధు డిస్కంటిన్యూ అయిపోయింది, రైతు బీమా డిస్కంటిన్యూ అయిపోయింది, ఇట్లా బతుకమ్మ చీరలు డిస్కంటిన్యూ అయిపోయింది. చాలా ఉన్న పథకాలను కూడా కోత పెట్టేసినారు. నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా మారిపోయినాయి. ఇవాళ అనేక విద్యాలయాలు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇట్లా చూసినప్పుడు ఏమైందంటే ప్రజలు డెఫినెట్గా బీఆర్ఎస్ చాలా బెటర్గా ఉందనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు వస్తూ ఉన్నారు. నిజంగా ఈ 45 డేసు కళ్ళాల్లో వడ్లమ్మిన ప్రతి రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు, నోటి వెంట కేసీఆర్ను యాడ్ చేసుకున్నాడు. సో ఈ పరిస్థితి అనేది రోజు రోజుకు బీఆర్ఎస్కు పెరుగుపడతా ఉంది. ఒకటి మా పరిపాలన కావచ్చు, డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అనుబంధం కానీ, వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నటువంటి తీరు కూడా ప్రజలు అర్థం చేసుకొని, మా తెలంగాణను తెలంగాణ బిడ్డలు పరిపాలించాలి కానీ దీని రిమోట్ కంట్రోల్ ఎక్కడో ఢిల్లీలోనో పక్క రాష్ట్రంలో ఉండడాన్ని తెలంగాణ ప్రజలు సహించరు, ఒప్పుకోరు. అటు ఉద్యమ భావాలు కలిగిన వాళ్ళు, పరిపాలనను చూసిన వాళ్ళు, ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూసిన మూడు కలగలిపి బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఇక్కడ ఇంకొక పార్టీ కూడా, మూడో పార్టీ కూడా ఉంది, బీజేపీ. అది ఇంకో రెండు పార్టీలు, అంటే మూడు పార్టీలు కలిసి టీడీపీ, జనసేన. నిన్న పవన్ కళ్యాణ్ సభ పెట్టబోతే కూడా దాన్ని అడ్డుకున్నారు, మనం చూసాం. అది ఆ పార్టీ ప్రభావం ఉండదా? కూటమిగా వచ్చినా, సింగిల్గా వచ్చినా మనం 2018లో మనం చూసాం కదా, ఇదే మహాకూటమి ఏర్పడ్డది. కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కూటమి ఏర్పడితే ప్రజలు ఏం చేసింది, నా దృష్టిలో ఇది ఒకవేళ అట్లా కూటమి ఏర్పడితే మా నెత్తిన పాల్పోయడమే. సింగిల్గా వస్తేనే అడ్వాంటేజ్ ఉంటుందా బీజేపీకి? అది నా ఫీలింగ్. అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి పోటీ చేయడం మా నెత్తిన పాల్పోయడమే. ప్రతిపక్ష ఓటు ఏదైనా కొద్దో గొప్ప చీలే అవకాశం ఉంటే అది కూడా చీలకుండా అవుతుంది. వన్ సైడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది జరగడం వల్ల నష్టమని నేను అనుకోవడం లేదు, బీఆర్ఎస్కే లాభం అవుతుంది. అంటే బీజేపీ గత ఎన్నికల్లో 8 అంటే పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంది కదా, దాని ప్రభావం దాన్ని కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే మొన్న ఒకటైతే ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో మనం గమనిస్తే ఈ బీఆర్ఎస్కు రోల్ లేదు కదా, రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. ఇవి జాతీయ స్థాయి ఎన్నికలుగా రెండు వర్గాలుగా ప్రజలు బీజేపీ ఓడాలని కొందరు, బీజేపీ గెలవాలని కొందరు అనే దాంట్లో ఓటింగ్ జరిగింది కనుక మాకు రాలేదు, ఎంపీ సీట్లు వాళ్ళకి వచ్చింది. దేశవ్యాప్తంగా అదే జరిగింది. మేమే కాదు, నవీన్ పట్నాయక్ గారు కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఆయన పరిస్థితి ఎట్లేదు, మాయావతి గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లేదు. సో ఏ రీజనల్ పార్టీ అయినా మొన్నటి జాతీయ ఎన్నికల పరిస్థితులు వేరు, రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితులు వేరుంటాయి. సో డెఫినెట్గా రాష్ట్ర ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్నే ప్రజలు చూస్తారు.